అందరికీ ఇయే కనిపిస్తున్నాయి. ఏ ఊరు పోయినా, ఈ ఊరికి వచ్చినా అదే సమస్య. ఈ సమస్యలు తొలగిపోవడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయి. రోజు పేపర్లల్లా, టీవీలల్లా పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు, ప్రధానమంత్రుల స్థాయి నాయకులు, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని నడిపించే పెద్ద పెద్ద నాయకులు, రెడ్డి రావులు, పెద్ద పెద్ద దొరలు, లక్షల కోట్లు, వేల కోట్లు, రాజ్యాలు, వేల సంవత్సరాల నుంచి వాళ్లే ఈ దేశాన్ని, రాజ్యాన్ని ఈలే రాజులట. మన బతుకులో మాత్రం మార్పు లేదట. మన బట్టలో లేదు, మన తిండిలో మార్పు లేదు, మన ముఖంలో మార్పు లేదు, మన బిడ్డలకి చదువు లేదు, మనకు వైద్యం లేదు, ఏ మార్పు లేదు. కానీ ఏ టీవీలో చూసినా పెద్ద పెద్ద నాయకులు కనిపిస్తారు. మేమేమనుకున్నామంటే ఈ పెద్ద పెద్ద నాయకులతోటి మనకి మార్పు రావడం లేదు కాబట్టి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రెడ్డి దొరలు, ఎరవ దొరలు, బ్రాహ్మణ బరియా దొరలు, ఇంత పెద్ద పెద్ద దొరలైన ఈ రాజకీయ నాయకులు, ఈ అగ్రవర్ణ పార్టీల దొరలు, రెడ్డి రావులతో ఏ మార్పు లేకపోగా మన బతుకులు ఇట్లా గాలిపోతున్నాయి. కాబట్టి అసలు మన అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచే మనమే ఊళ్ళో 90 మంది ఉంటాం. ఊర్లో ఏ ఊర్లోనైనా దొరలు తప్ప మనం అంతా కలిస్తే 90 మంది ఉంటాం. ఊళ్ళో 100కి 90 మంది మనం ఉంటే రెడ్డి దొరలు, రావు దొరలు 100కి 10 మంది కూడా లేరు. కానీ భూములు వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే, సంపద వాళ్ళదే, దొరలు వాళ్ళే, పచ్చగా బతికేదంతా వాళ్ళు, కాలిపోయేదంతా మనం. ఈ కాలిపోయే బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒక సంఘం పెట్టుకుంటే మనమే ఈ రాజ్యాన్ని గల్లబట్టి అడిగితే, మనమే ఈ దొరలని బజార్ గిడిచి అడిగితే, మనమే ఈ నడి బజార్లో ఈ దొరలని కట్టేసి అడిగితే తాళ్లు పెట్టి, అందుకోసం తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీలైన మనలాంటి పేద వర్గాలైన ఒక గొల్లాయన, గౌండ్లాయన, ఒక ముదిరాజు ఆయన, ఒక గంగపుత్రుడు, ఒక మహరు, మాల, మాదిగ, ఓ విశ్వకర్మ, ఒక పద్మశాలి, ఓ ఒడ్డరాయన, ఒక ఎరకలాయన, ఒక ఆదివాసి, ఒక లంబాడి, ఒక పెరకాయన, ఓ వందరాయన, ఒక సాకలాయన, ఒక మంగళాయన, ఒక మేరాయన, ఒక కుమరాయన, ఇట్లా సబ్బండ కులాలంతా మనమే కలిసి ఏ రాజకీయ పార్టీ దగ్గర చేతులు పెట్టి అడుక్కోకుండా, వాడి కాళ్ల కాడ బతకకుండా మనమే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఒక సంఘం పెట్టి ఈ రాజ్యం సంగతి తేల్చి మన బతుకుని మార్చుకోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అని ఒక సంఘం పెట్టి, ఆ సంఘం మొదటి బహిరంగ సభ ఆదిలాబాద్ లో పెట్టి తెలంగాణలో ఉన్న 12,500 గ్రామాలలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు 3.5 కోట్ల మంది ఉన్నారు. ఆ 3.5 కోట్ల మందికి తెలివి నేర్పి, జ్ఞానం నేర్పి, అసలు ఈ తెలంగాణ గడ్డ మాది, ఈ రాజ్యం మాది, ఈ భూమి మాది, ఈ సంపద మాది, ఇది మొత్తం మా కష్టార్జితమే, అసలు ఈ రెడ్డి రావులు ఎవడరా అని ప్రశ్నించడానికి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అని బయలుదేరి మీ గ్రామం చేరుకున్నామమ్మా. 10వ రోజు ఇది. అసలు రెడ్డి రావులతో మనకేం పని? నువ్వు తిప్పి కొడితే 100కి 10 మంది లేవా? నీకు ఓట్లు లేరు, జనం లేరు, నీ భూమిలో నువ్వు పనిచేయలేవు, అసలు నువ్వు దేనికి పనికిరావు. నీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ కూడా ఒక అడుగు తీసి బయట పెట్టలేవు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్లంతా భుజం మీద వేసుకొని 150 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు పైకి ఎక్కేనా, కిందికి దిగేనా, గ్యాస్ సిలిండర్లు భుజం మీద పెట్టి మోసేదంతా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు. ఒక రెడ్డి మోయలేడు, ఒక రావు మోయలేడు. గ్యాస్ సిలిండర్ ఒక నాగలి పెట్టి వ్యవసాయం చేసి దున్ని, పొలాన్ని, భూమిని దున్ని చదును చేసి పంటలు పండించి భూమిని దున్నగలిగే శక్తిమంతుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు దొరలు కాదు. మోకాల్లోతు బురదలో కాళ్ళు పెట్టి ఆ బురదలో మోకాల్లోతు కాళ్ళను తడిపి నానబెట్టి నాటేసేది మన అమ్మలు, అక్కలు. దొరలు కాదు, దొరసాన్లు కాదు. రక్తాన్ని, మాంసాన్ని ఉడికించి, రక్తాన్ని చిందించి, చెమటోడ్చి ఈ భూములలో పంటలు పండించేది మనం. కానీ మనకి భూమి మీద విలువ లేకుండా పోయి, మనకి విలువ లేదు, మన బిడ్డలకి చదువు లేదు. ఎన్నాళ్ళైనా
ఒక 30 సంవత్సరాల క్రితమే ఏ చంద్రబాబు నాయుడు, ఏ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఈ 60 ఏళ్ల మనుషులు ఉన్నారుగా, 50 ఏళ్ల మనుషులు ఉన్నారుగా, 30 ఏళ్ల క్రితమే మనల్ని చదివించినట్టయితే ఇంత దరిద్రంగా మనం ఉండేటోళ్ళమా? ఇంత పేదరికంతో ఈ 2 ఏళ్లతో అమెరికాపోయేటోళ్ళం. ఆ 40 ఏళ్ల క్రితం మనల్ని ఎవడన్నా చదివించినట్టయితే, ఆ 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితమే మనందరికీ బ్రహ్మాండంగా మంచి స్టడీ చేసి చదువు చెప్పి తిండి పెట్టి మనల్ని గొప్పవాళ్ళని చేసినట్టయితే మనం ఇవాళ ఇట్లా ఉండకపోయేటోళ్ళం. కానీ వీళ్ళకి మన ఓట్లు కావాలి, వీళ్ళకి మన శ్రమ కావాలి, మన రక్త మాంసాలు ఒడిసి వీళ్ళకి పని చేసి పెట్టాలి. కానీ ఈ రాజ్యంలో విలువ లేదట, రాజ్యంలో భాగం లేదట, ఓ కుమ్మరాయన సాగలాయన అసెంబ్లీకి పోవద్దట, ఒక మహారు మాలా మాదిగా రాజ్యాన్ని ఏలొద్దట, ఓ విశ్వకర్మ ఊరు మొత్తాన్ని పనిచేసినటువంటి నాగలి తయారు చేసిన విశ్వకర్మకి ఒక్క 1/4 ఎకరం భూమి ఉండకూడదట. నాగలి తయారు చేస్తాడు ఆయన, ఇంటికి దర్వాజా తయారు చేస్తాడు, వడ్లాయనకి ఇల్లు ఉండదు. నాగలు తయారు చేసిన వడ్లాయనకి 1/2 ఎకరం భూమి ఉండదు. కుర్చీ తయారు చేసిన ఆయనకి అసెంబ్లీలో స్థానం ఉండదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిచ్చి మనందరికీ ఓటనే గండ్రగొడ్డలి చేతిలో పెట్టి, అయ్యా మీరే రెడ్డి వెలమదొరలని మీరు అడుక్కోవద్దు, మీరే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ సకల సమస్యలు పరిష్కారం అయితే, మీ ఊరే ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చుంటే ఒక్క సంతకంతో 20 లక్షల ఎకరాల భూమిని పంచుకొని ఆనందంగా బతకొచ్చు అని మనందరినీ చైతన్యం చేసి మనకు హక్కులు ప్రసాదించి మనందరికీ రాజ్యాంగం అనే పుస్తకం రాసి దీని ప్రకారం పరిపాలించవని అందులో అన్ని రాసి పెట్టినా మనకి ఏమి ఇయ్యట్లే ఈ రాజ్యం. అందుకనే రాజ్యాంగం ప్రకారం మనకి రాసిచ్చిన హక్కులని అమలు కావాలని, అంతిమంగా మనమే ఆ రాజ్య సింహాసనం మీద రెడ్డి రావుల్ని దింపి మన వర్గమే పోయి ఆ సింహాసనం మీద కూర్చోవాలని. అంటే రాజ్యం దగ్గర పుస్తకం ఉందమ్మా, అందులో మన పేర్లు రాసి పెట్టిర్రమ్మా. అంబేద్కర్ మన పేర్లన్నీ రాసి పెట్టిండు భారత ప్రభుత్వం దగ్గర. ప్రతి తలకాయకి వాటా పెట్టాల, ప్రతి నెత్తికి వాటా ఉండాలన్నాడు, ప్రతి నెత్తికి గౌరవం ఉండాలన్నాడు. ఈ భూమి మీద ప్రతి నెత్తికి భాగస్వామ్యం సమానంగా వాటా పంచమని కాగితాలు రాసిపోయింది అంబేద్కర్. కానీ ఎవడు మనల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి వాడిని గల్లా బట్టి అడగాలంటున్నా. గల్లా బట్టి నడిబజార్లో కట్టేసి ఎందుకు మాకు అన్యాయం చేస్తామని అడగకుండా వాళ్ళకి లొంగిపోయి బానిసల్లాగా బతుకుతూ కోటర సీసాలకి ఓట్లు అమ్ముకుంటున్నాం మనం. అట్లా వద్దు. ఆత్మగౌరవంతో, స్వాభిమానంతో, ఆత్మాభిమానంతో, గౌరవంగా, విలువగా, న్యాయంగా ఎవరికి అమ్ముడుపోకుండా నికార్సుగా రెడ్డి రావులకి ఎదురుగా నిలబడి సవాలిసిరి మనం ఆత్మగౌరవంతో జీవించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం పెట్టి మనకు రాసిచ్చిన రాజ్యాంగం కాగితాల ప్రకారం ఈ కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, దేశ ప్రధాని అయినా, ఈ దేశాన్ని పాలించే రాష్ట్రపతి అయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవాలని వాళ్ళని నిలదీయడానికి మన కోసం పుట్టిన తల్లి లాంటిదే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. ఆ సంఘాన్ని తీసుకొని వచ్చినాం గ్రామానికి. పద అడుగుదాంపా, నిలదీద్దాంపా, రేపు కలెక్టర్ దగ్గరికి పోదాం అందరం. ఈ ఊళ్ళో ఏం సమస్యలు? అంగన్వాడీ లేదు, కరెంటు పైకి పోతుంది, దానికి గాలి శస్త్రేమో, ఒక్కళ్ళకి చేతి నిండా పని లేదు, గౌరవమైన వేతనం లేదు, చేసుకోవడానికి భూమి లేదు, చేతి నిండా పని లేదు, దగ్గరలో మంచి బలమైన హాస్పిటల్ లేదు, అయినా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిందే, పూర్వం చదువుకోవడానికి స్కూల్ లేదు, చేతి నిండా పని లేదు, చేసుకోవడానికి భూమి లేదు, సరి అయిన వంట బట్ట ఎవరి మీద మంచి బట్ట లేదు. మరి ఇలాంటి దరిద్రంగా పేదరికంగా బతుకుతున్న మనం పైగా ఉల్టా ఈ ఊళ్ళో అన్ని సమస్యలే. ఈ సమస్యల్ని పరిష్కరించమని మనం కలెక్టర్ని అడుగుతాం, ముఖ్యమంత్రిని అడుగుతాం. అడగడమే కాదు, అంతిమంగా తెలంగాణ గడ్డని మనం పరిపాలించాలి. అందుకని ఈ ఊర్లో ఉన్న యువతకి ఏమంటున్నాం అంటే, ఏ పార్టీ వచ్చినా మళ్ళీ రాజ్యం రెడ్డి రావుల చేతుల నుంచి ఎటు పోవటలే. ఎంత దొంగలు చూడండి వీళ్ళు. ఆంధ్రోడు ఎలా కొడితేవా మళ్ళా ఊళ్ళో అదే రెడ్డి ద్వారా రావు ద్వారా రాజ్యానికి వచ్చి కేసీఆర్ దొంగ ఆయన ఎలగొట్టిండా, ఎలగొట్టాక మళ్ళీ రెడ్డి రాజ్యానికి వచ్చి ఒక నిలగొడుతుండు,
వచ్చినోడు మళ్ళీ రెడ్డి రావే అవుతాడు రాజ్యానికి. మరి మనం ఎప్పుడు పరిపాలించాలయ్యా? మనకు లేదా తెలివి లేదా, దిమాకు లేదా, మనకి జ్ఞానం లేదా? మనం ఏలుకోలేమా? దేశాన్ని పరిపాలించలేమా? ఒక ఎదుటి మనిషికి కష్టాలు కన్నీళ్లు వస్తే, ఎదుటి మనిషి ఆకలి అవుతున్నా, అన్యాయం జరిగినా, బాధపడుతున్నా మనకి కన్నీళ్లు వస్తాయి కదా. ఆ కన్నీళ్లు వచ్చిన మనిషే రాజ్యానికి రాజు కావాలా. అదే అర్హత మనకు పరిపాలించడానికి. పరిపాలించడానికి చదువు కాదమ్మా, పరిపాలించడానికి చదువు కాదు. చదువు ఏముంది? చదువు నేర్చుకుంటావు. ఎంత చదువు నేర్చుకున్నా ఇంకో భాష రాదుగా వాడికి. ముఖ్యమంత్రికి హిందీ ఇంగ్లీష్ రావచ్చు, చైనా భాష రాదుగా. ఏదైనా ఒకరిని అడగాల్సిందేగా. కానీ హృదయం ఉండాలి రాజ్యాన్ని పరిపాలించడానికి. కన్నీళ్లు ఉండాలి ఎదుటి మనిషికి బాధ అయితే. హృదయము కన్నీళ్లు ఆర్తి ఉన్నోడు రాజ్యాన్ని పరిపాలించాలి. ఆర్తి మన ఊళ్ళో ఉన్న శ్రామికులైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి మాత్రమే ఆ హృదయం, ఆ మానవత్వం, ఎదుటోడి బాధ, ఆకలి మనకు తెలుసు. అందుకని నేనేమంటానంటే, ఈ రాజ్యాన్ని పరిపాలించే అర్హత ఉన్నాం మనం. రాజ్యాన్ని పరిపాలించాలి. అంతిమంగా మన హక్కులు రాజ్యాంగ ప్రకారం ఏమైతే రాసి పెట్టిండో ఆ మహానుభావుడు ఆ హక్కుల్ని మనం అడిగి మన బిడ్డల్ని గొప్పవాళ్ళని చేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ ఉన్న అమ్మలకి, అన్నలకి, అయ్యలకి ఒక మాట బతిమలాడి చెప్తున్న, రిక్వెస్ట్ చేసి, ఏమిటి అంటే, మీ బిడ్డలకి తిండి పెట్టడం కాదు, పోరాటం కూడా నేర్పండి. అన్నం పెట్టి టీవీ ముందు కూర్చొని సెల్ ఫోన్ ఒత్తుడు కాదు. మనం ఎంత పేదరికంలో ఉన్నా ఒక ఫోన్ వచ్చింది. ఎందుకంటే మన మెదడు వాని చేతులు ఉండాలి కాబట్టి. ఆ ఫోన్ మనకు పోరాటం నేర్పుతుంది. ఇగో ఈ ఉద్యమం మనకు పోరాటం నేర్పుతుంది. నువ్వు అన్నం పెడితే బిడ్డలకి ఒక్క రోజు 2 రోజులు అన్నం పెడతావు. కానీ తరతరాలు నీ బిడ్డలు బాగుండాలంటే ఆ బిడ్డలకి రాజ్యం మీద యుద్ధం చేయడం, పోరాటం నేర్పడం మన బిడ్డలకి నేర్పించాలి. ఆ పోరాటమే నీ జీవితాన్ని, నీ తలరాతని మారుస్తుంది అంట. ఆ పోరాటం అంబేద్కర్ చేయబట్టే ఆ పుస్తకం రాసిండు. ఆ పోరాటం ఫూలే చేయబట్టే ఫూలేకి శిష్యుడైండు అంబేద్కర్. ఆ పోరాటం లేకపోతే, సాకల ఐలమ్మ పోరాటం లేకపోతే చదువు లేదు. సాకల ఐలమ్మ, సమ్మక్క సారలక్కలకి చదువు లేదు. కత్తులు పట్టుకొని రాజ్యాన్ని పరిపాలించారు ఇద్దరు కలిసి. చూసినరా? చదువు లేదు వాళ్ళకి. అందుకనే ఇక్కడున్న అమ్మలకి, అయ్యలకి ప్రశ్నించడం, పోరాడడం, రాజ్యాన్ని పరిపాలించడం, అంతిమంగా ఆ గుణాలు మనం నేర్చుకోవాలి. అదే మన కుటుంబాలని బతికించేది, అదే మన పేదరికాన్ని పోగొట్టేది, అదే మన బానిసత్వాన్ని బద్దలు కొట్టేది, అదే మనకి జ్ఞానాన్ని ఇచ్చేది, అదే మనకి జీవితాన్ని ఇచ్చేది, అదే తరతరాలకి వారసత్వ ఆస్తి అయ్యేది కూడా అదే. పోరాటమే తరతరాలకు ఇచ్చే దీప్తి, వారసత్వ ఆస్తి. ఏమిస్తావు నువ్వు వారసత్వ ఆస్తి? మా తాత బానిస, మా అయ్య ఎట్టి చాకిరి చేసిండు, పలానా గడి దొరలో మా అయ్య పని చేసిండని ఇది చెప్పుకుందామా? మా అయ్య గడీల మీద తిరుగుబాటు చేసిన వీరుడు అని చెప్పుకుందామా? ఏది నీ బిడ్డని విముక్తి చేసింది? ఏది నీ బిడ్డ సంఖ్యలని బద్దలు కొట్టింది? కొమరం భీము ఒక వీరుడు, ఒక ఐలమ్మ ఒక వీరనారీమణి, ఒక సాకలి ఐలమ్మ వీరనారీమణి, ఒక సమ్మక్క సారలక్కలు రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వీరవనితలు, ఒక అంబేద్కర్ ప్రపంచంలో అంత పెద్ద వీరుడు ఇంతవరకు పుట్టలే. ఇలాంటి వాళ్ళని మనం స్మరించుకుంటే మన బిడ్డలకి పడ్డ సంఖ్యలు తెగిపోతాయి. ఇదే పేదరికాన్ని బద్దలు కొట్టేది, ఇదే బానిసత్వాన్ని బద్దలు కొట్టేది, ఇదే జీవితాన్ని ప్రసాదించే అద్భుతమైనటువంటి బాట, రహదారి. అందుకనే ఈ కమలాపూర్ గ్రామస్తులందరికీ మనం పోరాటం చేయాలి, మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి, మన ఇండ్లన్నీ మారిపోవాలి. ఏ ఇల్లు చూసినా ఒక్కటి గవర్నమెంట్ కట్టించిన ఒక మంచి 4 గదుల భవనం ఒక్కటి లేకపోయా. ఇండ్లు అంటారా వీటిని? ఎక్కడికి పోయినా పల్సటి బొక్కలు పడ్డ, చిలుం పట్టిన, తుప్పు పట్టిన రేకులతో 4-5 అడుగుల ఎత్తులో లేని ఒక గుడిసెలు, గుహలు, మనిషి కాలి బూడిదైపోయేటువంటి గుడిసెలల్లో బతుకుతున్నాం మనం. ఇదేనా ఈ దేశానికి స్వాతంత్రం? ఇదేనా ఈ దేశ పరిపాలకులకు? సిగ్గు శరం ఉన్నదా ఈ రాజ్యానికి? ఒక దేశం వాడు ఒక దేశం మీద దాడి చేస్తున్నాడు, అది బాగానే ఉంది. మరి దేశంలో ఒకడు మీద దాడి చేస్తాడు, దీన్ని ఎవడు అడగాలి? ప్రతి ఊర్లో అగ్రవర్ణాలు మన మీద దాడి చేస్తారు. ఈ దోపిడిని ఎవడు ప్రశ్నించాలి? మనకు భూమి లేదు, ఎవడు తీసుకుపోయాడు? ఊళ్ళో ఉన్న దొరే తీసుకుపోయాడు. మనకు ఆస్తి లేదు, మన బిడ్డలకి చదువు లేదు,
ఎవరి వల్ల? ఊళ్ళో ఉన్న దొర వల్ల. మరి ఈ హింస గురించి ఎవరు మాట్లాడాలి? ఈ హింస గురించి ఎవరు అడగాలి? తరతరాలుగా యుగయుగాలుగా, యుగం అంటే 1000 ఏళ్ళు, ఎన్ని యుగయుగాలుగా తరతరాలుగా గ్రామంలో భూమి ఎవరు తీసుకుపోయారు? మన భూమి, మన ఆస్తిని, మన సంపదని, మన జ్ఞానాన్ని, మన బిడ్డల చదువుని ఎవడు ఎత్తుకపోయాడు? ఊళ్ళో ఉన్న దొరలే ఎత్తకపోయారు. మరి ఇదెవరు ప్రశ్నించాలి? ఇది హింస కాదా? ఇది దోపిడీ కాదా? ఈ దేశం చేసిన దోపిడీ కాదా? అందుకనే తెలంగాణ గడ్డ మీద మనందరి సంఖ్యలని బద్దలు కొట్టడానికి BCSC/ST JSC అనే వేదికని ప్రారంభించి, అది గ్రామ గ్రామాన మా భూమి రథయాత్ర పేరుతో ఇప్పటికి 1000 కిలోమీటర్ల ప్రయాణం అయింది. 8 మండలాలు దాటినాం. ఇంకా 3 సంవత్సరాల 2 నెలల ప్రయాణం ఉంది. 2 నెలల 15 రోజులు. ఈ ప్రయాణం అంతా మన వారికి చైతన్యాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని, తిరుగుబాటుని, రాజ్యాన్ని అడగడాన్ని, అంతిమంగా రాజ్యాన్ని పరిపాలించడానికి BCSC/ST JSC వేదికని నిర్మించి, ఆ వేదికతో గ్రామ గ్రామాన్ని నిర్మించి, ఆంధ్ర గోబ్యాక్ కాదు, ముందు రెడ్డి రావుల రాజ్యం నుంచి గోబ్యాక్ వెళ్ళిపోవాలి. మన అణగారిన వర్గాలు రాజ్యాన్ని పరిపాలించాలి. ఇది మనం చేయాల్సిన కర్తవ్యం, ఇది మన పని. ఈ గ్రామంలో అనేక సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పటిదాకా మాట్లాడినట్టుగా అంగన్వాడీ భవనం, గ్రామంలో కమ్యూనిటీ భవనం లేదు, యువతకి చదువులు లేవు. ఇవన్నీ ఎవరికి పోయినా ఇదే. ఎవరికి ఇల్లు లేదు, పిల్లల కొరకు ఏమి పని లేదు, చదువు లేదు, సరైన భవనం లేదు, స్కూల్ లేదు, ఇల్లు లేవు, చేసుకోవడానికి పని లేదు, ఎండల పడి సావాలా, ఓ కమ్యూనిటీ భవనం లేదు. కాబట్టి ఈ సమస్యల గురించి ప్రత్యేకంగా మనకున్న సమస్యలు ఏమైనాయి, ఆ సమస్యల గురించి పోరాడాలి, మాట్లాడాలి. ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజుల్లో కలెక్టర్ గారి దగ్గరికి పోయి, అయ్యా కలెక్టర్ గారు, మరి అయ్యా అని అనాలి కదా, అయ్యా, దొర, మహారాజశ్రీ, ప్రభు అని మనం మాట్లాడాలన్నమాట. ఆ విధంగా కాగితం రాసుకొని కలెక్టర్ గారి దగ్గర పోయి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మన పేదలైన BCSC/ST ప్రజలు మనం పడుతున్న వేదన, వ్యధలని, బాధల్ని, వాటన్నింటినీ తీసుకుపోయి ఆ కలెక్టర్ ముందు పెట్టి, మాకు ఇన్ని రోజుల్లో చేసి పెట్టండి, న్యాయం ధర్మం మా వైపు ఉంది, సత్యం మా వైపు ఉంది, మేము ఎవరిని దోపిడీ చేసేయడం మాకు తెలియదు, ఎవరిని దోపిడీ చేయాలి, దోపిడీ చేస్తే మేము ఇట్లా బతకం, న్యాయంగా బతకబట్టే ఇట్లా అయిపోయింది, కాబట్టి మాకు ఉన్న ఈ సమస్యల్ని పరిష్కరించండి అని కలెక్టర్ని అడగడానికి పోతుంది. దానికి అందరూ రావాలి, కలెక్టర్ని అడగాలి. ఈ జిల్లా అయిపోయాక ఇంకో జిల్లాకి వెళ్తాం. అట్లా తెలంగాణ గడ్డ మీద ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలకి పర్యటన చేసి మన ప్రజలు పడుతున్న అవస్థల్ని, బాధల నుంచి బయటికి లాగి మనందరం సమస్యలు, బాధలు, దుఃఖం, కన్నీళ్లు లేని ఒక మంచి సమాజాన్ని, సంపదని సమానంగా అనుభవించే ఒక మంచి సమాజాన్ని కట్టుకోవడానికి, అవసరమైతే అంతిమంగా రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి, మన హక్కుల కోసం పోరాడుతూ ఈ ఉద్యమంలోకి మీరంతా రావాలని, ఈ ఉద్యమంలో అందరం కలిసి పోరాడాలని, హాస్పిటల్, స్కూళ్ళు అన్ని బాగు చేసుకొని మన బిడ్డల చేతికి ఇవ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. ఈ గ్రామంలో మరొక మారు మీ అందరినీ అడుగుతున్నాను, ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములై, అందరూ ఈ ఉద్యమంలో చేరి అంతిమంగా మనకున్న సమస్యల్ని, మనకున్న బాధల్ని పరిష్కరించుకునే పోరాటంలో పాల్గొనాలని కమలాపూర్ గ్రామస్తులందరినీ కోరుతున్నా. అట్లనే గుడియాత్నూరు చుట్టుపక్కల, గుడియాత్నూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఈ పర్యటన ఉంటది. ఉట్నూరు ఉంటది, ఇంద్రవల్లి ఉంటది, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఈ పోరాటం ఉంటది. ఇప్పటిదాకా ఆదిలాబాద్ చుట్టుపక్కల అయిపోయింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాం. రేపు ఇంకా ఈ ప్రాంతం అంతా పర్యటన ఉంటది. కాబట్టి ఈ పోరాటంలో మీరంతా పాల్గొనాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.